సర్వీస్ రోడ్లో సిడ్నీ హాస్పిటల్కి 200 yards దూరంలో స్టూడియో యాడ్ అనే ఒక న్యూస్ ఛానల్ ఉంది. అక్కడ ఎటువంటి పేరు లేకుండా బోర్డు లేకుండా గత కొంతకాలంగా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని మాకు సమాచారం ఉంది. గతంలో ఒకసారి రైడ్ చేశాము. అప్పుడు సరిగ్గా ఇంట్లో లేకపోవడం వల్ల వాళ్ళకి వార్నింగ్ చేసి విడిచిపెట్టాము. దాంట్లో ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా అంత హై ఎక్విప్మెంట్ లాక్ సిస్టమ్ పెట్టారు. మనం వెళ్ళగానే సీసీ కెమెరాల ద్వారా చూసి వాళ్ళ ముందే ఎలక్ట్ అయిపోతున్నారు. దానివల్ల సరైన సాక్ష్యాధారాలు మేము దొరక్క చాలాసార్లు వెయిట్ చేస్తాము. కానీ నేను స్పెసిఫిక్గా ఒక వ్యక్తికి సమాచారం ప్రకారంగా క్లియర్గా ఆ లోపలికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి వాళ్ళందరూ లేడీస్ కూడా పక్క బిల్డింగ్లోకి ఒక ర్యాంప్ లాగేసి ఆ పల్లెని దూకారు. అది కూడా మేము వీడియో తీసాము. ఆ వాటర్ ట్యాంక్ వెళ్ళి వాటర్ ట్యాంక్ కింద దాక్కున్నారు. వాళ్ళందరూ వీడియో తీసాము. తర్వాత లోపల 10-11 మంది విటులున్నారు. వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలియక తలుపులు బ్రేక్ చేశారు. అది లాక్ సిస్టమ్ ఉంటుంది, మామూలుగా తాళం ఉండదు. ఎవరైతే యాక్సెస్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. వాళ్ళు బ్రేక్ చేసిన తర్వాత 11 మంది విటుల్ని 10 మంది అమ్మాయిలు పట్టుకున్నాము. వీళ్ళందరూ కూడా అమ్మాయిలందరూ కూడా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళు అక్కడికి తీసుకొచ్చి మంత్లీ బేస్ మీద నెలకి ₹1,00,000 ఇస్తాం, నెలకి 50,000 ఇస్తాం చెప్పి అదే బిల్డింగ్లో ఉంచి పైన వాళ్ళకి ఉండడానికి రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లోనే ఉంటారు. వీళ్ళు బయటికి రారనమాట. వాళ్ళతో అక్కడ ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. చాలామంది సిటీకి వేరే పనుల మీద వచ్చిన వాళ్ళు కూడా ఈ నెట్లో ఎతికి మసాజ్ సెంటర్ అనగానే కేరళ మసాజ్ సెంటర్ అనుకొని కొంతమంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా కేసులు ఎదుర్కొంటున్నారు. క్లియర్గా వెరిఫై చేసుకుంటా ఈ జస్ట్ డైల్లోని అందులో చూసి మసాజ్ సెంటర్ అని చెప్తున్నారు. కానీ మసాజ్ సెంటర్లు డిఫరెంట్గా ఉంటాయండి. అక్కడ మసాజ్ సెంటర్ కేరళ మసాజ్ సెంటర్లో క్రాస్ మసాజ్ చేస్తారు. ఈ క్రాస్ మసాజ్ ముసుగులో సీసీ కెమెరాలు పెట్టుకొని కండమ్స్ గట్రా మధ్య సీక్రెట్గా దాచేసి కలిపి తీసే టైంలోనే ఈ కండమ్స్ అనే బాత్రూంలో వేసేయడం, ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం, కేసు బలంగా ప్రూవ్ అవుతుంది ధీమాతో చాలామంది రన్ చేస్తున్నారు. దయచేసి ఈ స్పాల విషయంలో ఆంధ్రప్రదేశ్ సిపి గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. దయచేసి విజయవాడ లిమిట్స్లో ఎటువంటి స్పాలు లేని యాక్టివిటీస్ అన్ని అక్కడెక్కడ జరుగుతున్నాయి, అన్ని బంద్ చేయాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళ మీద కేసు కట్టాము. దీనికి ఇంట్రాగేషన్ మీరు చెప్పిన దాని ప్రకారం చలసాని ప్రసన్న భాగం అని అతను మాత్రమే మాకు జీతం ఇచ్చి తీసుకొచ్చాడని చెప్పి ఈ శ్యామన్ అతను మేనేజర్ చెప్పాడు. అతను కూడా అరెస్ట్ చేసాము, రిమాండ్ పెడుతున్నాం. అతను ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం ఈ భార్గవన్ ముద్దాయిగా చూపించాం. అతను ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అయితే దీంట్లో ఎవరెవరు పర్మిషన్ తీసుకున్నారు, అసలు దీనికి స్టేట్ లైసెన్స్ ఉందా, చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ పేరు మీద పెడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు. అది నిజంగా కదా వెరిఫై చేసిన తర్వాత ఇంకెవరైనా ముద్దాలంటే అందరినీ యాడ్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే సిటీకి వస్తున్నారో ఈ ఆన్లైన్లో చూసేసి మసాజ్ సెంటర్ అని చెప్పేసి రియల్గా కొంతమంది మసాజ్ కోసం వెళ్ళి ఉండొచ్చు, కానీ అది నిజం కేరళ మసాజా లేకపోతే లేడీస్ ఉందని వెరిఫై చేసుకుని వెళ్తే మంచిది. అనవసరంగా కేసులు ఎదుర్కొని లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. చాలామంది బాధపడతారు. తర్వాత ఇక్కడ పబ్లిక్ కూడా ఎవరైనా ఇలా మసాజ్ సెంటర్లో జరిగితే కంపల్సరీగా డైల్ 100కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాచారానికి మీరు కూడా హెల్ప్ చేస్తుంది కోరుచున్నాం. సార్ ఇప్పుడు భార్గవ్ దొరికారా సార్? నేను బాగా దొరకలేదు. టీం తిరుగుతున్నాం. అతను నిజంగా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అతను ఆ స్టూడియోలో ఉంటాడు. ప్రజెంట్ అతను అట్లా లేడు, వెతుకుతున్నాం. అతను నాకు సంబంధం లేదంటే అతను స్టూడియోలో ఉంటాడు. అయితే రాత్రి నుంచి అతను స్టూడియోకి రావట్లేదు, ఛానల్గా రావట్లేదు. బట్ అతను ఉన్నాడా లేదా, డాక్యుమెంట్స్ ఏంటి అని వెరిఫై. ఛానల్ కూడా క్లోజ్ చేశారు సార్. ఛానల్ ఏం క్లోజ్ చేయలేదు. ఇప్పుడు ఛానల్కి దానికి అతను ప్రొపరేటర్ అయితే ఇంకా ఎంప్లాయీస్కి వాళ్ళకి సంబంధం ఉంటుంది. కొంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. ఛానల్ ఏం క్లోజ్ చేయలేదండి, వాళ్ళ పని ఆఫ్ చేసుకుంటారు. ఇతనికి ఛానల్ ప్రొపరేటర్ అని పేరు ఉంది. అతనికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి చేస్తాం. అమ్మాయిలు కూడా మీడియాలో కొంచెం తీసుకొచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. మీడియాలోకి అది ఉద్యోగం ఇస్తామని చెప్పారు కదా, మీడియాలో 24లోనే ఇస్తామని జరగundొచ్చు. కానీ వీళ్ళు చెప్పట్లేదు, ఆ విషయం చెప్పట్లేదు. కానీ మీడియాలో వాళ్ళు చేసి మీడియాలోకి ఉద్యోగం ఇప్పిస్తారని తెప్పించడం ఆ విషయం వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళంతా హై ప్రొఫెషనల్స్ కొద్దిగా అలవాటు పడిన అమ్మాయిలా ఉన్నారు. కొంతమంది బెంగళూరులో కూడా కొన్ని కేసులు పెట్టి తెలుస్తుంది. పాలు కూడా రన్ చేశారని. ఇక్కడ ఇంతమంది మన ఆంధ్ర వాళ్ళు ఉంటుండగా అక్కడి నుంచి మీడియాలోకి ఎలా లైక్ చేస్తారు, ఆ లాంగ్వేజ్ వేరు మన లాంగ్వేజ్ వేరు. వాళ్ళని తప్పించి మోసం చేసి తీసుకొచ్చుండొచ్చు. ఆ యాంగిల్లో మీరు చెప్పిన యాంగిల్ కూడా వెరిఫై చేస్తాం. నిర్వాహం ఎంతమంది సార్?
ప్రజెంట్ ఒకడు ఉన్నాడు, శ్యామ్ అతను మేనేజర్ ఉన్నాడు. అతను మరి తెలుసు కదా యాక్టివిటీ జరుగుతుంది, అతను వచ్చి 10 నెలలు అవుతుంది, తెలుసు కాబట్టి తెలియజేస్తుంది కాబట్టి అతను ప్రజెంట్ అదిలో ఉన్నాడు. అతను రిమైండ్ పెడుతున్నాం. ఈ మెయిన్ అతను చలసాని బాగా టీం తిరుగుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా మంది రావచ్చు, వాళ్ళ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు అంటే చట్టంలో ఉన్న ఋషుల వాళ్ళు తెలుసుకొని పేరు ఒకరి పేరు కూడా ఉంది, నేను వాళ్ళు కొంతమంది కూడా ఉండొచ్చు. కాబట్టి దాన్ని పూర్తిగా వాళ్ళ కోఆర్డినేటర్స్ గారు వెరిఫై చేసి వాళ్ళు నిజంగా రిజిస్ట్రేషన్ అందరూ అరెస్ట్ చేస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. విజయవాడ సిటీలో పరిస్థితుల్లో ఎటువంటి స్పాలు ఓపెన్ చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమాచారం మీరు కానీ ప్రజలు కానీ తెలిస్తే కంట్రోల్ రూమ్కి నెక్స్ట్ మా పోలీస్కి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాల్సి కూర్చున్నాం. ఉండొచ్చు. ఇది ఎంతమంది పార్ట్నర్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ మంది ఉంటారు, బయట ఎవరు కనబడరు అనమాట. ఒకరి పేరు మీద లైసెన్స్ పెడతారు, ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలియదు. వీళ్ళు అనాథరైజ్ దగ్గర 2-3 పార్ట్నర్స్ కలిపి నడిపిస్తుంటారు. కాబట్టి దాన్ని కూడా మేము వెరిఫై చేస్తామండి. దానికి ఏం పేరు పెట్టదు, కింద స్టూడియో 9 అని పెట్టారు. పక్కనే ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ మాత్రం కింద నడుచుకుంటారు. వాళ్ళు నేను నడుచుకుంటారు, వాళ్ళు ఫ్రీగా ఫీల్ అయ్యారు. ఈ స్టూడియో 9 అయినా ఉంది అక్కడ, కానీ మరి అక్కడ స్టూడియో 9 అనేది లేదు. ఆ 3 స్టైల్స్ బిల్డింగ్, ఆ బిల్డింగ్లో పైన నడుస్తుంది. ఆ పైన వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇచ్చారు. స్టూడియో అనేది లేదు అక్కడ. 23 ఛానల్ పేరు పెట్టారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుస్తుంది. అది దాని వాన్ కవర్ అనేది మనకు తెలియదు. ఛానల్కి వీళ్ళకి సంబంధం లేదంటే వాళ్ళు నన్ను మేము ఉన్నప్పుడు ఉన్నారు, వాళ్ళు మటుకు వాళ్ళు తలుపు తీస్తారు, వాళ్ళు న్యూస్ అంతా ఎగ్జిక్యూటివ్ చేసుకుంటారు. కానీ స్టూడియో నేను పేరు పెట్టారు, కానీ అక్కడ స్టూడియో నేను లేదు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే 23 ఛానల్ ఉంది. మిగతా ఫస్ట్, సెకండ్ ఫ్లోర్, టెర్రస్ మొత్తం ఈ స్పా నడుస్తుంది. స్పా పేరే స్టూడియో 9. మరి పేరు పెట్టలేదు, స్టూడియో 9 అని పెట్టున్నారు. నాకు తెలిసి స్టూడియో 9 పేరు మీద వీళ్ళు నెట్లో ఏమైనా పెట్టారనేది వెరిఫై చేయాలి. స్టూడియో 9 స్పా అని పెట్టారా, లేకపోతే అది స్టూడియో 9 అని పెట్టి అడ్రస్ అలా చెప్తున్నారు అనేది వెరిఫై చేయాలి. ఈ ప్రసన్న భార్గవ అనే వ్యక్తి మీడియాకి సంబంధించిన అని చెప్పి ఆరోపణలు వస్తుంది. మరి అతను అది ఛానల్ పెట్టాడు అని అంటాడు, అది క్లారిటీ లేదు మనకు కూడా. ఏపీ 23 ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ప్రెసెంట్ సీఈఓగా చల్సాని ఇప్పుడు మీరు చెప్పిన ప్రసన్న భార్గవే ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే శ్యామ్ మేనేజర్ ఉంటాయి, మాకు మీరేం భయపడద్దు, మీరు నిశ్చంతగా ఉండొచ్చు, ఎవరు మా ఊళ్ళో అక్కడికి వెళ్ళిపోతే వెళ్ళాలా అనేది ఒక టాక్ ఉంది. అవునండి, ఇది బాగా అలవాటు అయిపోయిందండి. ఇది డైరెక్ట్గా కస్టమర్స్ వెళ్తే మీకేం భయం లేదు, మాకు లోకల్ పోలీస్తో మాకు సంబంధాలు ఉన్నాయని మాట చెప్తారండి. అది పచ్చి అబద్ధం. కాకపోతే మాకు బిజీ షెడ్యూల్ వల్ల, లేకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల మా షెడ్యూల్ టైంలో వాళ్ళు ఓపెన్ చేసుకోవడం, సీసీ కెమెరాలు పెట్టుకోవడం, ఆ డోర్ లోపల పెట్టుకోవడం, అవి పక్క ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఈసారి మేము పక్కగా సమాచారంతో వెళ్ళాము. ఇతరులు చెప్పేస్తారు ఇటువంటి ఆధార్ లేకుండా లోకల్ పోలీసుకి సమాచారం ఉంది, అందుకే మీకేం రావాలని భయపడి వెళ్తున్నారు. దయచేసి ఎవరు మాటలు నమ్మొద్దు. అలాగే ఎవరైనా చెప్పుంటే కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ప్రజెంట్ విజయవాడ సిటీలో అన్ని స్పాలు మొత్తం క్లోజ్ అయిపోయి ఉన్నాయి, రన్ అవ్వట్లేదు. ఇతను మాత్రమే అప్పుడప్పుడు రన్ చేస్తున్నాడు. గతంలో మేము మా ఏసీపీ గారు, అడపూడి సీఏ గారు రన్ చేసాము. అప్పుడు వార్నింగ్ ఇచ్చాము, ఇచ్చినా కానీ ఆ డోర్లు ఆ లాక్ ఓపెన్ చేయలేదు, అలాగే ఉంచి కొన్ని రోజులు బంద్ చేశాడు. బంద్ చేసి ఈ మధ్యకాలంలో కోర్టుకి వెళ్ళారని ఒక నోటీస్ ఏదో పంపాడు. అది వేరే పేరు మీద నోటీస్ పంపారు. పంపి కోర్టు ఇచ్చింది, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే పట్టుకోండి అని, లేకపోతే మా బిజినెస్ ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పి ఆర్డర్ కూడా తీసుకుని వచ్చున్నారు. కానీ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది, పక్క ఇన్ఫర్మేషన్ కాబట్టి మేము రైట్ చేసాము. ఏ స్పా అంటేనే ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతాయండి, అందులో డౌటే లేదు. దయచేసి ప్రజలు మోసపోవద్దు. అనవసరంగా అక్కడికి వెళ్ళి కేసులు జరుగుతుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి బరువు తీయొద్దని కోరుకుంటున్నాను. మీరు స్పా అంటే రేటింగ్స్ జరుగుతున్నాయని ఇప్పుడు లేటెస్ట్గా యూనిసెక్స్ అని ఒక హెయిర్ స్టైల్స్ అని కొన్ని సంస్థలు నెలకొల్పారు విజయవాడలో. ఇప్పుడు వాటి మీద మీరు ఎటువంటి రేటింగ్స్ కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి యూనిసెక్స్లో నేను పెట్టాను, కానీ అక్కడ ఆల్మోస్ట్ మా మాచల్ నిమిషంలో చెక్ చేసామండి. అక్కడ జరగట్లేదు. జెంట్స్ లేడీస్ హెయిర్ కటింగ్ అలాంటివి చేస్తున్నారు. ఈ స్పా అనేది తక్కువ అక్కడ. ఇప్పుడు వచ్చే మాకున్న ఇన్ఫర్మేషన్ మాకు అటువంటి యాక్టివిటీస్ అక్కడ జరగట్లేదు. కానీ వాళ్ళ పేరు పెడతారు యూనిసెక్స్ అంటే అందరూ రావచ్చు అని, అంటే జెంట్స్ రావచ్చు, లేడీస్ రావచ్చు అని. అక్కడ ఎటువంటి మసాజ్ కూడా జరగట్లేదండి. అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీరు మా పోలీస్ వారికి సహకరించండి, అక్కడ రైడ్ చేస్తాం, అక్కడ కేసులు కట్టుతాం. విజయవాడ సిటీ ఫ్రీగా చాలామంది సిటీకి చాలా పని మంది వస్తుంటారు. అనవసరంగా ఈ మసాజ్ పేర్లతో కొంతమంది నిజంగా మసాజ్ చేయడానికి వెళ్తారు, కానీ ఆ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది. ఆ టైంలో మేము రైడ్ చేస్తాం, కేసులు కడతారు, చాలా బాధపడతారు. దయచేసి వెళ్ళొద్దని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
మీరు ఎందుకు అక్కడ చెప్తున్నారు 1 మంత్ కదా జాయిన్ చేశారంటే నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఫ్యామిలీ పోస్టింగ్ కోసం చూస్తే 20,000 ఇస్తానని చెప్తే అతనే నాకు శాలరీ ఇచ్చాడంటే 20,000 ఫోన్పే చేసి చెప్తున్నాడు. కాబట్టి అతను చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం అతన్ని ముద్దాగా తెచ్చాము. ఇంకా మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి బిల్డింగ్ వాటర్ ఎంక్వైరీ చేస్తాను. ట్రేడ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది, ఈ ఛానల్ అసలు ఇతంతా కాదా, అతను పేరు పెట్టుకున్నాడు కానీ రియల్ డాక్యుమెంట్స్ వేరేగా ఉంటాయి. అలాగే 2 పార్ట్నర్స్ ఉంటారు, ఆ పార్ట్నర్స్కి సంబంధం ఉందా లేకపోతే ఇతను ఒక్కడే చేస్తున్నాడు లేదా ఇతను బ్యాక్గ్రౌండ్ ఉంటుంది స్పెషల్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీ మిగతా వాళ్ళు కూడా ఈ దయచేసి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి దూరంగా ఉండండి. అనవసరంగా ఎంతమందిని అదుపులో తీసుకున్నారండి? 11 మంది